బాలీవుడ్ ని బ్యాడ్ టైం బాధిస్తోంది. భారీ హైప్ తో వచ్చిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. 100 కోట్ల బడ్జెట్ తో పెడితే 25 కోట్లు వసూలు చేయడం గగనమైపోయింది. మరీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న చందు ఛాంపియన్ ఈ పరిస్థితిని ఓవర్కమ్ చేస్తుందా? టేక్ ఎ లుక్. బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ హీరోగా కబీర్ ఖాన్ డైరెక్షన్ లో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా చందు ఛాంపియన్. భారతదేశపు తొలి పారా ఒలింపిక్ క్రీడాకారుడు మురళీకాంత్ పేట్కర్ బయోపిక్ గా ఈ ప్రాజెక్టు తెరకెక్కింది. షాజిద్ నడియాడ్వాలా నిర్మించిన ఈ ప్రాజెక్టు జూన్ 14న ఆడియన్స్ ముందుకి రానుంది. విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా ప్లాన్ చేసింది యూనిట్. ప్రమోషనల్ ఈవెంట్స్ అంటూ సుడిగాలి పర్యటనలు చేస్తోంది. అయినా హైప్ ఏమాత్రం పెరగడం లేదు. మినిమం అడ్వాన్స్ బుకింగ్ కూడా జరగడం లేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చందు ఛాంపియన్ కి మొదటి రోజు 20 కోట్ల ఓపెనింగ్ వస్తుందని భావించారు మేకర్స్. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే అంత సీన్ లేదు అనిపిస్తోంది. ఇప్పటి వరకు నమోదైన అడ్వాన్స్ బుకింగ్ లెక్కల ప్రకారం మొదటి రోజు 5 కోట్లు రాబట్టడం గొప్ప అంటున్నారు క్రిటిక్స్. మురళీకాంత్ పేట్కర్ బయోపిక్ కి కమర్షియల్ అంశాలను మిక్స్ చేశాడు డైరెక్టర్. అయినా కూడా జనాలు పట్టించుకోవడం లేదు. సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ జరగకున్నా పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా 100 కోట్లు వసూలు చేస్తుందని యూనిట్ నమ్మకంగా ఉంది. మరి ఛాంపియన్ టైటిల్ తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి. ఇండియాలో వెబ్ సిరీస్ లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కత్తి లాంటి కథతో వస్తే చాలు చూసేందుకు రెడీగా ఉంటారు ఆడియన్స్. వన్స్ హిట్ అయిన వెబ్ సిరీస్ కి సీక్వెల్ చేస్తే భారీగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఇదే ఓ వెబ్ సిరీస్ కి ప్లస్ గా మారింది. స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయడంతో అటెన్షన్ పెరిగింది. ఇండియన్ యూత్ కి బాగా కనెక్ట్ అయిన వెబ్ సిరీస్ లో మీర్జాపూర్ ఒకటి. ఇప్పటికే విడుదలైన 2 సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. రికార్డ్ స్థాయిలో వ్యూవర్షిప్ సాధించాయి. అందుకే 3వ సీజన్ అనౌన్స్ చేసింది యూనిట్. ఇప్పటికే షూటింగ్ పూర్తవడంతో జూలై 5 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. మీర్జాపూర్ సీజన్ 3లో రాహుల్ త్రిపాఠి, దివ్యేందు, అలీ ఫజల్, శ్రియా పిల్గోయాంకర్ లీడ్ రోల్స్ లో నటించారు. 4 ఏళ్ల తర్వాత వస్తున్న వెబ్ సిరీస్ కావడంతో అంచనాలు ఎవరెస్ట్ ఎక్కాయి. గత 2 సీజన్లతో పోలిస్తే 3వ సీజన్ లో చాలా ట్విస్టులుంటాయట. ఇందులో విజయవర్మ పాత్ర సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లకి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. రొమాంటిక్ కంటెంట్ తో వస్తున్న మీర్జాపూర్ సీజన్ 3 హిట్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉంది.